ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. మహర్షుల వారిని దేశ విదేశీయులు ఎందరో దర్శించడానికి వస్తూ ఉంటారు. ఆ వచ్చిన వాళ్ళల్లో లోక వ్యవహారాన్ని గురించి అడిగేవాళ్ళు చాలామంది ఉంటారు. దీనికి కారణం దేహాత్మబుద్ధి. నేనంటే దేహమని. ఈ స్థూల దేహానికి ఒక స్థూల జగత్తును చూస్తూ అందులో వైవిధ్యాన్ని చూస్తూ ఉంటాడు. ముఖ్యంగా ఇంకా ఏమేం చూస్తాడు? అక్కడ ప్రదేశాలు చూస్తాడు, వివిధ మతస్థులను చూస్తాడు, వివిధ భాషలు మాట్లాడే వాళ్ళని చూస్తాడు. ఒక దేశానికి ఇంకో దేశానికి కరువు కాటకాలు చూస్తాడు, యుద్ధాలు చూస్తాడు, జన నష్టం చూస్తాడు. ఒక రకంగా తీసుకుంటే మహాభారతం కూడా అటువంటిదే కదా. ఏ యుగంలో చూసినప్పటికీ, ఏ కాలంలో చూసినప్పటికీ రీతి ఒకటిగానే ఉంటుంది. చూచే నేను ఉన్నంత వరకు చూడబడే దృశ్యాలు అలానే కనపడుతూ ఉంటాయి. సో అటువంటి ప్రశ్నే ఒకటి వేస్తున్నారు రమణ మహర్షుల వారికి. ఎక్కడ చూసినా అశాంతి, కరువు, కాటకము, వైషమ్యాలు, ఒకళ్ళు యుద్ధాలు చేసుకోవటం, చంపుకోవటం. ఏమిటిదంతా? ఈ అత్యాచారాలకి ఏదైనా అంతం ఉన్నదా? ప్రతి దేశాన్ని పీడిస్తూనే ఉన్నది. అంతర్గత శత్రువులతో కానీ, పక్కనున్నటువంటి దేశాలతో ఉన్న శత్రుత్వంతో కానీ ఒకళ్ళొకళ్ళు శాంతిగా ఎందుకు ఉండరు? ఎందుకు ఇవన్నీ కూడా వీళ్ళు కొట్టుకుని చస్తూ ఉంటారు? ఎవరి పని వాళ్ళు చేసుకుంటే బాగానే ఉంటుంది కదా అన్నప్పుడు అటువంటి స్థితిగతులు దానికి కారణం ఏమిటని అడుగుతున్నారు. దానికి బదులు సూటిగా చెప్పకుండా మహర్షుల వారు, ఎవరికి కనిపిస్తుంది ఇదంతా? చూడండి, చూచేవాడి యొక్క సత్యత్వం మీద చూడబడేటటువంటి దృశ్యమాన ప్రపంచము ఆధారపడి ఉంటుందన్నటువంటి ఒక అంతర్గత సత్యాన్ని చెబుతున్నారు రమణ మహర్షులు గారు. అది జనబాహుళ్యానికి నచ్చదు. కరువు కాటకాలకి ఆదుకునే వాళ్ళు ఒకళ్ళు ఉండాలి, వాళ్ళు సహాయం చెయ్యాలి, యుద్ధాలు మాన్పించాలి, సంధులు కుదర్చాలి, శాంతియుతంగా ఉండాలి, మత సామరస్యం కావాలి అనే కోరుకునే వాళ్ళు అనేకులు ఉన్నప్పటికీ ఇదంతా ఎవరు చూస్తున్నారు? చూచేవాడిని ముందు గుర్తించు. ఎంత చెప్పినా అటువంటి విషయం మాకు చెప్పద్దు, మాకు కావాల్సింది ఈ సమస్యలకి పరిష్కారం. వర్షాలు పడి పంటలు కొట్టుకుపోతున్నాయి. వర్షాలు లేక ఒక చోట పంటే పండటం లేదు. కొన్ని దేశాలు అడుక్కు తింటున్నాయి, కొన్ని దేశాలు సస్యశ్యామలమై సుఖంగా ఉంటున్నాయి. ఎందుకీ వైపరీత్యము? ఎందుకీ స్థితిగతులు? నా చుట్టూరా నేను అటువంటి దుఃఖాన్నే చూస్తున్నాను. దీనికి నివారణ ఉన్నదా లేదా? వాటి సంగతి మహర్షి అన్నాడు ప్రస్తాపించలేదు.
ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తల మూడు అసత్యములేను అని ఎంత చెప్పినా ఈ జాగ్రత్తావస్థ పరమ సత్యముగా, నిత్యముగా, అనంతముగా, ఇక్కడ ఘోరాలు, నేరాలు, టెర్రరిజం ఇవన్నీ ఉన్నాయి. దీన్ని ఎవరు మార్చాలి? ఎవరు ఆపాలి? దీనికి పరిష్కారం లేదా అంటూ సూటిగా ప్రశ్నిస్తున్నారు. దానికి మహర్షులు వారు శాంతియుత వదనంతో, ఎందుకు వాటి జోలికి పోతావు నీవు? ప్రపంచము, అందులో జరుగుతున్నటువంటి విషయాలు పొరపాటునైనా నీకు నిద్రావస్థలో అవి కనిపిస్తున్నాయా? మెలకువలో ఇప్పుడు వాని నీవు స్మరిస్తున్నావు కనుక వాటిని, అవేవి నిన్ను బాధించినటువంటి ఏ స్థితి అయితే ఉన్నదో, నిద్రాస్థితి అను, ఆత్మస్థితి అను, నీవుగా ఉండటమును, అహంస్మరణగా ఉండు అను, నీ సహజత్వంలో ఉండు అను, అట్లా గనక నీవు నిలిచి ఉండగలిగితే ఆ స్థితిలో నీవు ప్రపంచాన్ని ఎరగవు. ఆ కష్టాలు, నష్టాలు, ఆ దృశ్యాలు, ఆ హింసాకాండ, ఆ జనన మరణాలు, ఆ బాధలు నిన్ను అసలు కలవరపెట్టవు కదా. నిద్రలో ఏ విధంగా అయితే నీకు తెలియకపోయినా నీవుగా నిలిచి ఉన్నటువంటి నీ సహజ స్థితిలో ఉండిపోతే నిన్ను ఈ ప్రపంచము, ఇతరులు, ఇందాక చెప్పేవే అకాలాలు, దుఃఖము, అరాచకము, యుద్ధాలు, అవి నిన్ను కలవరపెట్టవు కదా. కాబట్టి నీవు చెయ్యవలసింది ఈ మాయలో దుఃఖ నివారణ కాదు, అది సరి అయింది కాదు. నీవు అంతర్ముఖుడుగా నీ దృష్టి మరల్చు, చింతావిహీనంగా, వృత్తిరాహిత్యంగా లోదృష్టి కలిగి ఉండు, నీవుగా నిలిచి ఉండు. నిన్ను ఇప్పుడు నీవు అంటున్నావే అవేవే నిన్ను బాధించవు సుమా. ఆత్మని చూడు, ఆత్మగా నిలిచి ఉండు. ఈ జగత్తు, ఇతరులు, వారి కష్టాలు, జనన మరణాలు, అకృత్యాలు, అవన్నీ బాధలు అంతమైపోతాయి, అదృశ్యమైపోతాయి. అది మరి స్వార్థం కాదా? ఇది వదిలిపెట్టి వెళ్ళిపోతే వీళ్ళ గతి ఏం కాను అంటూ ఎదురు ప్రశ్న వేశారు. ఇంకా లోతుగా మహర్షుల వారు మాట్లాడుతున్నారు. నీవనుకునే ఈ ప్రపంచము, నీవనుకునే ఇతరులు, ఈ ప్రదేశాలు, ఈ దుఃఖ ప్రవృత్తిని కలిగిస్తున్నటువంటి సంఘటనలు, ఇవి నీకు బాహ్యం కాదు. నీవు కాని దానితో నీవెప్పుడైతే ఈ దేహాదులతోటి, మనస్సుతోటి, ఇంద్రియాలతోటి ఉనికిని ఏర్పరచుకుని భ్రమపడుతున్నావు, నీకు ఈ జగత్తు అన్యముగా తోస్తుంది. అంతవరకు దేనికి? నీ దేహమన్యము, సంసారమన్యము, దైవమన్యము, నీ సహజత్వము కూడా నీకు అన్యమే కదా. అందుకని వాటిలో ఉన్న బాధలు నీకు గోచరిస్తున్నాయి. అవి నిజం కాదు. సత్యానికై వెతుకు.
ఇప్పుడున్న అజ్ఞానాన్ని, మిథ్యా జ్ఞానాన్ని, భ్రమని వదులుకో అని మహర్షుల వారు ఎంత చెప్పినా అది వదిలే పని కాదు. ప్రతి ఒక్కరూ ఈ మాయలో అన్యత్వాన్ని చూస్తూ ప్రపంచంలో అరాచకం ఉందని, శాంతి లేదని, దుఃఖపూరితమని నినాదాలు చేసుకుంటూ పరిష్కారాలు వెతుక్కుంటూ మరి ఇక్కడ ద్వేషపూరితమైన వాతావరణం ఉన్నదని భావిస్తూ నీవు ఇది ఎంత అసత్యమని చెప్పినప్పటికీ అహంకారము, దేహత్వ బుద్ధి ఉన్నంత వరకు ఈ కళ లాంటి జాగ్రత్తావస్థ నీకు సత్యముగానే గోచరమై నిన్ను దుఃఖపూరితం చేస్తూ ఉంటుంది. ఈ ప్రపంచంలో ఎందరో మహనీయులు ఉన్నారు, సేవకులు ఉన్నారు, అధికారులు ఉన్నారు. కానీ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి క్లేశాలని, సమస్యలని ఏ ఒక్కరూ కూడా పరిష్కరించలేకపోతున్నారు. మహర్షి పదులు పలుకుతూ దానికి కారణం ఏంటో తెలుసా? వారి అశక్తత. అందువల్లే వారు ఆత్మస్థితులే అయితే వేరు విధంగా ఉండేవారు సుమ. వాళ్ళంతా స్వార్థపరులు, దేహాత్మబుద్ధి కలిగిన వారు. నీలాగే వారు ఉన్నారు. అందుకని నీవు ఇతరులు ఉన్నారని, కష్టసుఖాలు ఉన్నాయని, ప్రపంచము దుఃఖపూరితమని, దీనికి పరిష్కారము లేదా అని అడుగుతున్నావు. నీవు అడగవచ్చు, ఎందరో మహాపురుషులు ఉన్నారు కదా, వారు ఈ సమస్యకి సహాయపడలేరా? వారు సహాయపడలేదని నీకెలా తెలుసు? అన్నీ మౌనంగా సాగిపోతూ ఉంటాయి కదా. బహిరంగంగా ఉపన్యాసాలు చెప్పటం వల్ల ఉపయోగం ఏంటి? శారీరక కర్మలు, వస్తు ప్రధానాలు, ఇవన్నీ మహాత్ముల మౌనానికి సాటి రావు నాయన. నీవు ఇక్కడ ఎంత చెప్పుకున్నప్పటికీ మౌనానికి రా. నీవెవరివో తేలిపోని. అది తేలకుండా ఇక్కడే పట్టి కూర్చుని అసత్యము సత్యముగా భావించి ఎవరు సహాయం చెయ్యరా అంటూ నీవు వాపోతున్నావు. ముఖ్యంగా ఈ ప్రపంచాన్ని బాగు చెయ్యాలి అంటే ఏం చేయమంటారో చెప్పమన్నాడు. మళ్ళీ ముఖ్యంగా ఈ ప్రపంచాన్ని, ఈ జగత్తుని, ఇతరులని నీకు అన్యంగా చూస్తున్నావు. అంటే నీవెవరివో తెలుసుకోకుండా దేహాత్మ బుద్ధితో నీవు దేహం అనుకుంటూ, వారు దేహమేను అనుకుంటూ ఒక వ్యక్తులు ఉన్నారని అనుకుంటున్నావు. కాసేపు నిద్రపోతే వాళ్ళు ఏమైనారు? నీ దేహంతో పాటు వాళ్ళు కూడా అదృశ్యమైపోయినారు కదా. ఆ స్థితిలో దుఃఖం ఉందా? మరి ఈ జగత్తు, ఆ క్లేశము, ఆ దుఃఖము, నువ్వు అనుకునే బాధ, ఆ వైవిధ్యము, ఈ రెండు ఎక్కడున్నాయి అనుకుంటున్నావు? బయట లేవు, నీ మనస్సులో ఉన్నాయి, నీలోనే ఉన్నాయి. నీవెప్పుడైతే పూర్తిగా బాహ్య చింతన వదిలి దేహాత్మ బుద్ధికి దూరంగా ఉంటూ అంతర్ముఖం అయినప్పుడు అవి నిన్ను నొప్పించవు.
దీని అర్థం ఇప్పటికే గ్రహించి ఉంటావు. ఇవి అసత్యమని. నీతో కలిపి నీవు చూస్తున్నదంతా అసత్యమని గుర్తించు, భ్రమజనితమని గుర్తించు. ఇక్కడ ఎన్నో జరుగుతున్నాయి అనుకుంటున్నావు, అవన్నీ నీ భావనలు మాత్రమే. భావశూన్య స్థితికి రా. సద్భావం అంటే ఏమిటో నీకే అర్థమవుతుంది. అంతవరకు ఈ సమస్యలకి పరిష్కారం అంటూ ఉండదు. నీవు భౌతికంగా ఎన్ని పనులు చేసినా నీవు నిద్రపోయేసరికి అదృశ్యమైపోతుంది కదా. కాబట్టి మౌనమే అన్ని సమస్యలకి పరిష్కారం. మౌనం అంటే ఎరుకతో కూడిన ఆలోచన లేని మానసిక స్థితిని నీవు ఏర్పరచుకో. మంచిది. మౌనమే నీ సహజత్వము, నీ ధర్మము, నీ ఉనికి. అదే సత్యము, అదే నిత్యము, అదే అనంతము.